తెలంగాణలోని కార్పొరేట్ కాలేజీలపై కొరడా జల్పించేందుకు టీ సర్కార్ సిద్ధమైంది. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులను అరికట్టాలని ప్రభుత్వానికి భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో యాక్ట్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఫీజుల నియంత్రణపై కసరత్తు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇక తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ మనకు అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ లక్ష్మీ దుర్గా. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి అంశాన్ని స్ట్రీమ్లైట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలతో పాటుగా కార్పొరేట్ కాలేజీలపైన సీరియస్గా దృష్టి సారించింది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ ప్రైవేట్ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇతరత్ర కాలేజెస్ కావచ్చు, వీటిపైన సమగ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల పీరియడ్లో భారీగా కార్పొరేట్ కాలేజీలలో ఫీజుల పేరిట ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉంటాయో ఫిర్యాదులకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని తీసుకురావాలని చెప్పేస్తుంది. దానిలో భాగంగా ఫీజుల నియంత్రణకు కట్టడి చేసేలాగున వచ్చే పార్లమెంటు సమావేశాల్లో దీనిపైన చట్టం తేవాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కాలేజీలలో పర్టికులర్గా ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు, ఇతర డిగ్రీ కాలేజీకు, వొకేషనల్ కోర్సెస్ కాలేజీలకు సంబంధించినటువంటి అంశాల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇష్టం ఉన్నట్లుగా ఫీజులు వసూలు చేయడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో ఈ లోక్సభ ఎన్నికలు ముగిసేలోగున ఈ ఫీజు నియంత్రణ పైన కొత్త చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయి కసరత్తును కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విధి విధానాలన్నిటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులకు పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తుంది. ప్రైవేటు కాలేజీల ఫీజు నియంత్రణ అంశంలో కొత్తగా చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా ఫీజుల నియంత్రణకు పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళని చెప్పేసి భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా కీలకమైనటువంటి మార్పులు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్లస్టర్ పద్ధతిని అవలంబించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యను పక్కగా అమలు చేయాలని చెప్పేసి యోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఒక క్లస్టర్ పరిధిలో 10 స్కూళ్లు తీసుకొచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. క్లస్టర్ పరిధిలో ఉన్నటువంటి టీచర్స్ అందరూ అన్ని పాఠశాలల్లో పనిచేసేలాగా ఇక మీదట గైడ్లైన్స్ తీసుకొచ్చి తద్వారా ప్రభుత్వ పరిధిలో పనిచేసేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ టీచర్లందరికీ కూడా పూర్తి స్థాయిలో మెరుగైనటువంటి విద్యను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పూర్తి స్థాయి విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 మంది లోపు మాత్రమే పిల్లలు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ అన్నిటి కూడా దాదాపు 600 పైగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా హై స్కూల్స్ దాదాపు 6000కు పైగా హై స్కూల్స్ ఉంటాయి. ఈ హై స్కూళ్ళలో ఉన్నటువంటి 6000 హై స్కూల్స్లో కేవలం 600 మంది స్కూల్స్లో మాత్రమే 50కి తక్కువగా విద్యార్థులంతా కూడా సంబంధిత పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారు. సో అటువంటి స్కూళ్లను కంప్లీట్గా స్ట్రీమ్లైట్ చేసి ఇక రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ విద్యను మరింతగా పటిష్టంగా అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలుగా రెడీ చేయాలని చెప్పేసి కూడా భావిస్తోంది. దీంతో పాటుగా 20 మంది విద్యార్థులు ఉన్నటువంటి పాఠశాలలో 10 మంది టీచర్స్ ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. ఎందుకంటే విద్యార్థులు తక్కువగా ఉన్నటువంటి చాలా స్కూల్స్లలో అదే స్థాయిలో కూడా టీచర్స్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రతి 10 మంది టీచర్స్కి ప్రతి 10 మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదికను రెడీ చేసింది. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి చాలా స్కూల్స్లో కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి సమగ్రంగా ఒక నివేదికను రెడీ చేసి రాబోయే రోజుల్లో ఇటు ప్రైవేటు కాలేజీలకు సంబంధించిన విషయంతో పాటుగా ప్రభుత్వ స్కూళ్లలో పూర్తి స్థాయి విధి విధానాలు అవలంబించేలాగా ఒక పూర్తి స్థాయి నివేదికను రెడీ చేయాల్సింది ఇది విద్యాశాఖ అధికారులకు, అదేవిధంగా ఇతర ఉన్నత స్థాయి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అంతా కూడా జూన్ 5వ తేదీన పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగిసే అవకాశం ఉంటుంది. ఆ తదనంతరం అంతా కూడా ప్రైవేట్ కాలేజీల ఫీజు నియంత్రణ అంశంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి ఇబ్బందులపైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ రాజేష్.